అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ గారు తర్వాత మన పాప అన్నమాట. తన టాలెంట్ తోని స్కిట్లు చేయడమే కాదు మూవీ ఆఫర్స్ కూడా కొట్టేస్తూ ఉంది. సో తనే ఇరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఏజ్ ఎంత? 5 years. మనం కొంచెం సీరియస్ గా ఉండాలి. ఓకే, ఎందుకు? ఎందుకంటే నేను శివగామి గీతంలో ఉన్నాం కదా, ఇద్దరం సీరియస్ గా ఉండాలి. ఇదే నా మాట శాసనం. నీకు మంచిగా డ్రామా జూనియర్స్ చేస్తావని ఎవరు చెప్పారు నువ్వు మంచిగా చేస్తావని? మా అమ్మ. మీ అమ్మ కాబట్టి చెప్తుంది. ఎలా నాన్న మీరు రోజు చేస్తారు అందుకని చెప్పింది. అనిల్ మామ అని పిలుస్తున్నావు కదా, తని మామ అని పిలవాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఎవరు పిల్లమన్నారో చెప్పనా? చెప్పు. అమ్మ పిల్లమందా? అయ్యో, ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? సిగ్గేస్తుందా? ఏదో ఒక పాట పాడు. అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోను నీకు నేను తీసిపోను, సంగతేంటో తెలుసుకోవా పోను పోను. థ్యాంక్ యూ బిగ్ టీవీ, లవ్ యూ. హాయ్, హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో ఈ ఇంటర్వ్యూ కోసం బేసిక్గా నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లోని తన పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ముఖ్యంగా తను వయసు చిన్నదైనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఆ రేంజ్లో పెట్టుకుంది. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ గారు తర్వాత మన పాప అనమాట. సో ఈ పాపను చూస్తే నేను ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చింది ఏ మాత్రం తక్కువ కాదు అని ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి కూడా తెలిసిపోతుంది. సో తన టాలెంట్తోని స్కిట్లు చేయడమే కాదు మూవీ ఆఫర్స్ని కూడా కొట్టేస్తూ ఉంది. సో తనే ఇరియా. సో మనతో పాటు ఉంది. చాలా ఎంటర్టైన్మెంట్ అయితే కంపల్సరీ అని నేనైతే హామీ చేస్తున్నా. సో మరి మాట్లాడేద్దాం. ఇందా నుంచి చాలా వెయిటింగ్, మంచి చాలా పెద్ద భారీ గెటప్లో నా ముందుంది. కొంచెం భయంగా ఉంది, అయినా పర్వాలేదు, మనం మాట్లాడదాం. అక్క చెప్పు. ఇప్పుడు మనం కొంచెం సీరియస్గా ఉండాలి. ఓకే, ఎందుకు? ఎందుకంటే నేను శివగామి గెటప్లో ఉన్నాం కదా, ఇద్దరం సీరియస్ గా ఉండాలి. నువ్వు శివగామిని గెటప్ కదా, నువ్వు సీరియస్గా ఉండు. నేను ఎందుకు సీరియస్గా ఉండాలి? ఇద్దరం సీరియస్ గా ఉండాలక్క. అవునా? ఓకే. సో లేకపోతే జై బాలయ్య కొడతాడా? ఏం కొట్టాడు? నేను జై బాలయ్యకి ఫ్యాన్ కదా, చెప్పుకుంటాను నేను వెళ్ళి. కొడతాడక్క, అందుకని సీరియస్గా ఉందాం మనం. యా, సీరియస్గా ఉందాం. రైట్, అయితే నిన్ను నేను ఇరియా అని పిలవను, శివగామిని అని పిలుస్తా. ఓకే డన్. రైట్, శివగామి గారు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నారు. ఈరోజు మాతో ఇంటర్వ్యూకి ఇలా కూర్చున్నారు, ఏమనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత చిన్న వయసులోని? మా అమ్మ నేర్పించింది. మీ మమ్మీ నేర్పించారా? ఓకే, మీ మమ్మీ ఏం చెప్పారు ఫస్ట్ నీకు? ఇరియా నువ్వు సూపర్ చేయాలి అని చెప్పారు నాకు. శివగామి నువ్వు సూపర్గా చేయాలని చెప్పారు. ఓ సారీ, శివగామి సూపర్గా చేయాలని చెప్పారా? మరి మీ నాన్న ఏం చెప్పారు? శివగామి నువ్వు కూడా మంచిగా చేయాలి అన్నారు. అప్పుడు నేను మంచిగా చేశాను. అప్పుడు నువ్వు మంచిగా చేస్తున్నావు. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఏజ్ ఎంత? 5 years. ఓకే, నా ఏజ్ ఎంత అనుకుంటున్నావు? తెలీదు. గెస్ చేయొచ్చు కదా ఊరికే. చెప్పు ప్లీజ్. నువ్వే చెప్పు ప్లీజ్. నా ఏజ్ 10 years. ఎస్. సో 5 yearsకి నువ్వు ఇంత పెద్ద పాపులర్ సెలబ్రిటీ అయినావుగా. మోతున్న వాళ్ళు ఫుడ్ తినొద్దు. ఏమున్న వాళ్ళు? ఇగో మోతున్న వాళ్ళు ఫుడ్ తినొద్దు, ఫుడ్ తినొద్దు. మరి నాలా సన్నంగా ఉన్న వాళ్ళు తినొచ్చా? ఓకే, శివగామి గారు మీకు యాక్టింగ్ ఎందుకు ఇష్టం? ఎందుకంటే నేను మంచిగా డ్రామా జూనియర్స్ చేస్తా కదా, అందుకని నేను శివగామి అయ్యాను. నీకు మంచిగా డ్రామా జూనియర్స్ చేస్తావని ఎవరు చెప్పారు నువ్వు మంచిగా చేస్తావని? మా అమ్మ. మీ అమ్మ కాబట్టి చెప్తుంది. ఎలా? నాన్న మీద రోజు యుద్ధం చేస్తారు అందుకని చెప్పింది. మీ నాన్న మీద యుద్ధం చేస్తుందా? ఎందుకు? ఎందుకంటే నేను మంచిగా చేయాలని యుద్ధం చేస్తుంది. ఓకే, సో ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తావు నువ్వు ఒక స్కిట్ని? అమ్మ ఎన్ని డేస్? మీ మమ్మీ 2 days ప్రాక్టీస్ చేస్తావా?
ఓకే, నీకు ఈ డైలాగ్స్ అన్నీ ఎలా గుర్తుంటాయి? నేను బాగా చేస్తాను. నువ్వు బాగా నేను చేస్తావు, ఇయర్ ఫోన్ పెట్టుకుందానే చేస్తాను. ఇయర్ ఫోన్ పెట్టుకోకుండా చేస్తావు. ఓకే, సో డైలాగ్స్ అన్నీ నీకు బాగా గుర్తుంటాయి అయితే. ఒక హరవిన్ రెడ్డి ఉన్నారు కదా, ఎవరెవరు? హరవిన్ రెడ్డి ఆ, స్కిచ్ చేశారు కదా, ఆ, ఆ, ఆ. ఆయనే. సరే, నువ్వు ఇప్పుడు డ్రామా జూనియర్స్లోని ఎంట్రీ అయ్యావు కదా, చాలా బాగా చేస్తున్నావు. అటు అందరూ కూడా నీకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు కదా. మరి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నిన్ను గుర్తుపడుతూ ఉంటారా? గుర్తుపడుతూ ఉంటారు. ఏం చెప్తుంటారు? ఇది నువ్వు డ్రామా జీనియస్ బాగా చేస్తావు అంటున్నారు. బాగా చేస్తావు అంటున్నారా? సెల్ఫీలు అడుగుతున్నారా నిన్ను? అడుగుతున్నారు. ఏం చెప్తావు నువ్వు? నేను దిగను. ఎందుకు దిగవు? పాప నీ ఫ్యాన్స్ అడిగినప్పుడు ఇవ్వాలి కదా ఫోటో. వాళ్ళు నా ఫ్యాన్స్ కాదు, వేరే వాళ్ళు. నీ ఫ్యాన్స్ కాదా? నువ్వు ఎలా చెప్తావు నీ ఫ్యాన్స్ కాదని? పాప నీ దగ్గరికి వచ్చి రియా గారు మీరు బాగా చేస్తారండి, ఒక పిక్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా పాపం. అంతే, నాకు ఎవరు అని గుర్తు రాదు. గుర్తురారు, అందుకని ఫోటో దిగను. అందుకే ఫోటో దిగవా? ఇప్పుడు నేను అడిగినా దిగవా ఫోటో? దిగుతా. ఎందుకు దిగుతావు? నువ్వు అంటే నాకు తెలుసు కాబట్టి. నేను నీకు తెలుసా? అక్క, నువ్వు ఏ సీరియల్లో చేసావు? నేను ఏ సీరియల్లో చేయలేదమ్మా, బిగ్ టీవీలో చేస్తున్నాను నేను. బిత్తివియా? సరే, నేను హీరోయిన్లో ఉన్నాను, చెప్పొచ్చు కదా. అవునక్క. మరి నాకు ఛాన్స్ ఇవ్వమని చెప్పు మీ వాళ్ళకి, అక్కకి ఛాన్స్ ఇవ్వండి. మామ, అక్క ఛాన్స్ ఇవ్వాలి. అవునవును, ఇవ్వాలి ఇవ్వాలి. ప్లీజ్ అనిల్ మామ, నేను కూడా మామ అని పిలుస్తున్నా, నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. సరే కానీ అనిల్ మామ అని పిలుస్తున్నావు కదా, ఎలా అసలు అతన్ని మామ అని పిలవాలని ఎందుకు అనిపించింది నీకు? ఎందుకంటే ఎవరు పిల్లమన్నారో చెప్పనా? చెప్పు. అమ్మ. అమ్మ పిలవమందా? అయ్యో, ఎందుకు? అనిల్ మామ గుర్తొస్తే సిగ్గేస్తుందా నీకు? అవునా? మరి అలాంటి ఒక అనిల్ మామ కోసం పాట పాడతావా? అంత సిగ్గుపడుతున్నావు కదా అనిల్ మామ కోసం, ఏదో ఒక పాట పాడు. మాస్టరు మాస్టరు నా పక్కన నిల్చుంటే. అంతేనా? నా మనసుని గెలిచారు మాస్టరు మాస్టరు నా మనసుని గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. సూపర్, చాలా బాగా పాడు. ఏంటి? మాస్టర్ మాస్టర్ నేర్చేసుకున్నా కదా. అవునా, నేర్చుకున్నావా? సరే, ఇవాళ శివగామి గెటప్ వేసావు కదా, శివగామిది ఒక డైలాగ్ చెప్తావా నాకు? ఇదే నా మాట శాసనం. శాసనం. ఎలా అసలు ఇంత యాక్టింగ్? ఇది ఎవరు చూపించారు చెప్పరా? మా డాడీ చూపించారు. ఇలా చెయ్యాలన్నా మీ డాడీ చూపించారా? డాడీ ల్యాప్టాప్లో చూపించారు. సరే, అయితే అనిల్ మామ గురించి మాట్లాడావు, ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి కూడా చెప్పావు, మీ మమ్మీ మీ డాడీ గురించి చెప్పావు. మరి బ్రాండ్, ఫైర్ బ్రాండ్ కాదు మరి ఫైర్ బ్రాండ్ ఉన్నారుగా రోజా గారు, నేను వచ్చేటప్పుడు చూశాను. మేడం గురించి చెప్పలేదు ఎందుకు? డాడీ ల్యాప్టాప్ చెప్తా. సరే కానీ ఇరియా పాపకి ఏంటి వైట్ హెయిర్ వచ్చింది? ఇది వైట్ హెయిర్ కాదక్క, వాళ్ళు శివగామి గెటప్లో వేస్తారు. ఓ, వేసారా? పెయింట్ అది. పెయింటా? నాకు తెలియదు అసలు, నేను చదువుకోలేదు అసలు. నీకు ఎంత నాలెడ్జ్ ఉందో నేను చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నేను చదువుకున్నా బాగున్నాయి అని కదా. సరే కానీ యాక్టింగ్ చేస్తున్నావు, షూటింగ్స్కి వస్తున్నావు, చదువు ఎప్పుడు చదువుకుంటున్నావు? ఈ స్కిట్